రాజకీయ విశ్లేషకులు కొంతమంది చెప్తున్న పరిస్థితి ఏంటంటే రాబోయే సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ ని తెలంగాణ రాజకీయాల్లోకి రానివద్దని అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ఈ విధంగా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు అని అంటున్నారు. ఏం చెప్తారు? వాళ్ళకి భయం పుట్టుకున్నట్టు. అంటే ఏపీలో జరిగింది, ట్రై కొట్టిండు, 21 గెలిచిండు, 2 ఎంపీలు గెలిచిండు. ఎంపీలు గెలిచి నరేంద్ర మోడీ గారి దగ్గర 40 ఎంపీలు గెలిచిన కూడా లేరు. 2 ఎంపీలు కూర్చున్నా పక్కన కూర్చోబెట్టుకుండు. మా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత వారి ఒక శక్తి సామర్థ్యాలు కావచ్చు, వారు చేసే రాజకీయ ఏదైతే పద్ధతి ఉంటుందో దాని సిస్టమ్ లో తీసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడు భయం పుట్టుకుంది వాళ్ళకి. మేము మొన్న గ్రేటర్ లో కొన్ని మీటింగ్ పెట్టుకున్నాం, మేము పోటీకి వెళ్తున్నాం అని చెప్పి. కాంగ్రెస్ నాయకులకు గానీ బీఆర్ఎస్ నాయకులకు గానీ భయం చాటేస్తుంది. 2020 గ్రేటర్ ఎన్నికల్లో కూడా మేము కేంద్రం నుంచి వాళ్ళకి సూచన రావడంతో పవన్ కళ్యాణ్ గారు మేము 20 డివిజన్ నామినేషన్ వేసి విత్డ్రా చేపించాం. ఎందుకు చేపించాం అంటే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నందుకు మనం పోటీకి తగ్గి బీజేపీ సపోర్ట్ చేయాలని మాకు చెప్పడంతో మేము వెనక తగ్గినాం. జాతీయ స్థాయి ఒత్తిడి రావడం వల్ల వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మేము పోటీ చేయకుండా మేము వెనక జరిగి మేము అన్ని డివిజన్ లో గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ సపోర్ట్ చేస్తే 48 స్థానాలు గెలిచింది. బీజేపీ గెలిచింది. అన్ని స్థానాలు ఎప్పుడు కూడా గెలవాలి. 48 స్థానాల్లో గెలిపించాం బీజేపీ పార్టీని. దగ్గర మేయర్ టచ్ అవుతుండే కొన్ని స్థానాలకు దాంట్లో ఈసారి జరుగుతుంది. అది టీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ వాళ్ళకి ఇప్పుడు గ్రేటర్ లో భయం పుట్టుకున్నది. ఈయన అక్కడ చేసిండు, రేపు పొద్దున తెలంగాణలో వస్తే మా పరిస్థితి ఏందనుకోని పవన్ కళ్యాణ్ మీద పడ్డారు. ఇప్పుడు మీరు ఇంకా సినిమా ఇంకేం చూడలేరు, ఇంకా ముందు సినిమా చూసేది కొద్ది రోజుల గ్రేటర్ ఎలక్షన్స్. గ్రేటర్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో వారు రోడ్ షోలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి నువ్వు సినిమా దాకా ఎందుకు పోతున్నారు, పొలిటికల్ కూడా వస్తున్నారు, మీరు ఆపే దమ్మున్న నాయకులు ఆపండి చూద్దాం.